వెంటనే తెల్లవారుజామున ఈ పాల డైరీలు ఉంటాయి కదా, పాల డైరీలు, అక్కడ పాల ప్యాకెట్లు కనిపించాయి. మరి పాలు తీసుకోవడం తప్పు కదా, దొంగతనం కదా అంటే, ఆకలి తీర్చుకోవడం తప్పు కాదు, దాహం తీర్చుకొని అంటే కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు దాహం తీర్చుకోవడంలో తప్పు లేదు, అన్నీ నావే, నేనే జగన్మాతని, తీసుకో పాల ప్యాకెట్ అని తాగాను. నాకు ఒళ్ళు జలకరించింది. ఇంకొక రోజు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మణికొండ ఒక 2009-10 టైంలో ఏమీ లేదు అక్కడ. నేను ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసి బయటకు వస్తే వెహికల్స్ లేకపోతే దిక్కుతోచిన స్థితిలో అర్ధరాత్రి 2 గంటలు ఉన్నాను. అమ్మ ఇప్పుడు నేను తాడబండి వెళ్ళాలి అంటే, తాడబండి ఎక్కడ, మణికొండ ఎక్కడ, చాలా దూరం. అమ్మ నేను తాడబండి వెళ్ళాలి, ఇప్పుడు దిక్కుతోచిన స్థితి, ఎటు వెళ్ళాలో తెలియదు, చాలా దూరం, ఇంత దూరం నడచలేనమ్మా, నాకు ఎవరన్నా దారి చూపించమ్మా తల్లి అంటే, ఒక ఆయన బైక్లో వచ్చాడు. ఏం బాబు ఒక్కడే ఉన్నావు, ఎటు వెళ్ళాలి అన్నాడు. అన్న ఏం లేదు, అంత దూరం లిఫ్ట్ అడిగితే బాగోదు కదా, ఏం లేదు మన పంజాగుట్ట దాకా వెళ్ళాలని చెప్పాను. సరే ఎక్కువ, నేను అటు వెళ్తున్నాను అన్నాడు. ఎక్కాను, పంజాగుట్ట దాకా తీసుకొని వెళ్ళాడు. అట్లా మాటల్లో పడి ఎక్కడుంటావు నువ్వు అది ఇది అంటే, ఏం లేదు ప్యారడైజ్ అన్నాను. నేను ప్యారడైజ్ వెళ్తున్నాను పదా అన్నాడు. సరే అని ప్యారడైజ్ దాకా తీసుకుని వెళ్ళా. ప్యారడైజ్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ప్యారడైజ్ దగ్గర ఎక్కడ మీ ఏరియా ఏమి పరిస్థితి అంటే, తాడబండి అన్నాను. అర్రే నేను కూడా తాడబండి వెళ్ళాలని ఇంటి దాకా వచ్చి దింపాడు. అంత అర్ధరాత్రి అమ్మవారిని తలుచుకుంటే ఇంటి దాకా వచ్చి దింపి వెళ్ళిపోయాడు ఆయన, ఎవరో మళ్ళీ కనిపించలేదు. ఇవన్నీ అద్భుతాలు కదా. ఇంకొక రోజు నేను లాక్డౌన్ టైంలో అందరూ ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు, పెళ్లి కావట్లేదు, వీడు ఆల్రెడీ 4-5 ఏళ్ళు అయిపోయింది, పట్టించుకోవట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, అది ఇది అనేసి అంతా అరుస్తూ ఉంటే, అమ్మ జగన్మాత నాకు ఇప్పుడు లాక్డౌన్ టైము, పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టంగా ఉంది, పరిస్థితులు చాలా బాలేవు, నీ మీద భారం మోస్తున్నాను తల్లి అంటే, 10 రోజుల్లో అమ్మాయిని చూడడం జరిగింది, పెళ్ళి కూడా అయిపోవడం జరిగింది. ఇదొక అద్భుతం. మళ్ళీ ఈరోజు అమ్మవారు, అమ్మ సమాజం ఎలా ఉంది, నేను నిన్ను పూజించను అంటే, బిడ్డ ఇంకా నన్ను అంటున్నాడు అనేసి ఆమె ఆవేదన చెంది ఈరోజు మళ్ళీ ఆమె దేవస్థానంలో నన్ను కూర్చోబెట్టి, నిజంగా అమ్మని నోరు తెరిచి నేను నా జీవితంలో 4 సార్లు అమ్మ తీసుకొచ్చి తన ఒడిలో కూర్చోబెట్టింది, నన్ను ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కింది. ఇంతకన్నా నాకు అంటే, నేను దేవుడిని ఎక్కువ పూజించను, కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడంతా నిజంగా భగవంతుడు ఉన్నాడని అనిపిస్తుంది. అందుకే జై జగన్మాత, జై జగదంబ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై జగన్మాత.